హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ ఛానల్లో తయారీకి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది. సో అందుకే ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ ప్రొడక్ట్ యొక్క తయారీ చూద్దాం. అది మరి ఏమిటో కాదు, ఫుల్ మఖానా. ఫుల్ మఖానీ కూర చాలా బాగుంటుంది. పైగా దాని కాస్ట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ ఎక్కువ అనుకుంటున్నాం, కానీ వీళ్ళు ఫుల్ మఖానీ తయారు చేయడానికి ఎంత కష్టపడుతున్నారో చూస్తే ఫుల్ మఖానీ యొక్క కాస్ట్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది మనకి. ఈ వీడియోలో మనం మఖానా పండించేటప్పటి నుండి దాని యొక్క ప్రాసెసింగ్ అయ్యే వరకు ఏమేం చేస్తారో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. మఖానా అనగానే చెట్టుకు కాస్తుంది అనుకుంటాం, కానీ మఖానాని నేలపైన గాని పొలంలో గాని పండించరు, చెరువులో పండిస్తారు. మీరు విన్నది కరెక్టే, మఖానాని చెరువులో పండిస్తారు. ముందుగా ఏ చెరువులో అయితే మఖానాని పండించాలనుకుంటున్నారో ఆ చెరువులో అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో చెరువులో ఉండేటువంటి పనికిరాని గడ్డి, నాచు అన్ని క్లీన్ చేసేస్తారు. చెరువులో ఉండేటువంటి అనవసరమైన గడ్డి మొక్కలను, ఇతర మొక్కలను అన్నింటినీ క్లీన్ చేసేసిన తర్వాత డిసెంబర్ నెలలో ఈ విధంగా మఖానా పండించడానికి ఉపయోగపడేటువంటి విత్తనాలను చల్లుతారు. ఇవి నలుపు రంగులో ఉంటాయి, చూడడానికి గుండ్రంగా గింజల్లాగా ఉంటాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేరేడుకాయలు ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో ఈ గింజలు ఉంటాయి. విత్తనాలు చల్లిన కొన్ని రోజులకి అంటే జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో చిన్న చిన్నగా మఖానా యొక్క ఆకులు బయటకు వస్తాయి. ఏప్రిల్ మరియు మే నెలలు వచ్చేసరికి చెరువు మొత్తం తామరాకులతో నిండిపోతుంది. అంటే ఈ మఖానా ఆకులతో నిండిపోతుంది. అంతేకాదు వీటి యొక్క వేర్లు చాలా పొడుగ్గా వచ్చేస్తాయి, చెరువు యొక్క కింద భాగం వరకు వెళ్లిపోతాయి. ఏప్రిల్ నెల పూర్తయ్యేసరికి వీటి నుండి చిన్న చిన్న పువ్వులు బయటకు వస్తాయి. మే నెల మధ్య వారంలో ఈ పువ్వులు కాస్త పెద్దగా తయారైపోతాయి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మే నెల చివరికి వచ్చేసరికి వీటికి కాయలు కూడా కాసేస్తాయి. వీటి యొక్క కాయలు బయట ముళ్ళుతో ఉంటాయి. వీటిని కోస్తే వీటి లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఆ గింజలే మఖానా గింజలు. ఒక్కొక్క కాయలో 70 నుండి 110 గింజలు ఉంటాయి. ఈ గింజలతోనే తర్వాత ఫుల్ మఖానీ తయారు చేస్తారు. జూలై నెల వచ్చేసరికి మఖానా కాయలు పూర్తి స్థాయిగా తయారైపోతాయి. అందుకే నీటిలో ఉండగానే అవి పగిలిపోతాయి. పగిలిపోయిన తర్వాత ఆ గింజలు అన్ని నీటిలో ఉండిపోతాయి. అంటే ఈ గింజలన్నీ చెరువులో నీటిపైన తేలుతూ ఉండిపోతాయి. మొదట్లో ఈ గింజల పైన చుట్టూ గులాబీ రంగు లేయర్ ఉంటుంది. 2-3 రోజులు అయ్యేసరికి ఆ లేయర్ ఊడిపోయి గింజలు మొత్తం తెలుపు రంగులోకి వచ్చేస్తాయి. దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ గింజల్ని నీటిలోంచి బయటకు తీయరు. నెల రోజుల పాటు ఆ గింజలు నీటిపైన తేలుతూ ఉంటాయి. ఈ టైంలో గింజలన్నీ నలుపు రంగులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు చెరువులో ఉన్నటువంటి ఆకులన్నీ క్లీన్ చేసేసి తేలుతూ ఉన్నటువంటి గింజలను బయటకు తీస్తారు. దీనికోసం గెడబద్దలతో తయారు చేసినటువంటి ఇటువంటి గరిని ఉపయోగిస్తారు. ఈ గరిని ఒకసారి నీటిలో ముంచి పైకి లేపినప్పుడు గింజలన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. ఒక్కోసారి చిన్న చిన్న రాళ్లు కూడా వస్తాయి. వాటిని తీసేసి గింజలు మాత్రమే ఉంచుతారు. గరి సహాయంతో చెరువులో ఉన్నటువంటి గింజలన్నింటినీ సేకరించిన తర్వాత వాటన్నిటిని బయటకు తీసుకువచ్చి ఈ విధంగా కాళ్ళతో తొక్కుతారు. ఎందుకంటే ఇలా బయటకు తీసుకొచ్చేసరికి ఈ గింజలన్నిటిపైన ఒక పొర ఉంటుంది. ఆ పొర ఊడిపోవడం కోసం. ఇలా చేసిన తర్వాత వీటన్నిటిని నీటితో బాగా క్లీన్ చేసి వీటిని ఆరబెట్టడానికి వేరే చోటకి తీసుకువెళ్తారు. ఇక్కడ వీటిని ఆరబెట్టి ఇప్పుడు ఈ గింజలన్నిటినీ ఒక ప్రత్యేకమైన జల్లెడ సహాయంతో సైజుకు తగ్గట్టు వాటిని వేరు చేస్తారు. పెద్దగా ఉన్నటువంటి గింజలను వేరుగా, చిన్నగా ఉన్నటువంటి గింజలను వేరుగా చేసి మరొక్కసారి వీటిని వేరువేరుగా ఎండబెడతారు. ఇప్పుడు మట్టి కుండలో వీటిని వేడి చేస్తారు. నూనె లాంటిది ఏమీ వేయకుండా ఉత్తిగానే వేడి చేస్తారు. ఇలా చేసిన తర్వాత గింజలన్నింటినీ కొన్ని గంపల్లో వేసి ఒక గదిలో కొన్ని రోజుల పాటు ఉంచేస్తారు. తర్వాత కొద్దిగా ఆ గింజలను తీసి మళ్ళీ ఒకసారి వేడి చేస్తారు. సేమ్ ముందు చేసిన విధంగానే ఎటువంటి నూనె వేయకుండా మట్టి కుండలోనే వేడి చేస్తారు. పాప్కార్న్ తయారు చేసేటప్పుడు ఏ విధంగా టప్ టప్ అని సౌండ్ వస్తుందో అదే విధంగా ఈ గింజల్ని వేడి చేసేటప్పుడు టప్ టప్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ రాగానే ఆ గింజల్ని చెక్కపేట మీద ఉంచి ఒక చెక్క తాపితో టపే టపే కొడతారు. అంతే. పాప్కార్న్ ఎలా బయటకు వస్తుందో ఈ గింజల్లోంచి ఫుల్ మఖానా బయటకు వచ్చేస్తుంది. పాప్కార్న్ అయితే వేడికే బయటకు వచ్చేస్తుంది, కానీ ఈ ఫుల్ మఖానా అయితే వేడైన తర్వాత టపే టపే చెక్క తాపితో కొట్టాలి, అప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు వీటిని తీసుకెళ్లి డైరెక్ట్ గా మార్కెట్లో అమ్మేస్తే ఇసుగిసుగ్గా ఉంటుంది, ఎవడో కొండం. సో ఇంక దీని ఫైనల్ గా ఒకసారి పాలిషింగ్ చేస్తారు. వీటిపైన ఉన్నటువంటి ఎక్స్ట్రా లేయర్ ని తీసేసి ప్యూర్ వైట్ రంగులో వచ్చే విధంగా చేయడం కోసం వీటన్నిటిని పట్టుకు వెళ్లి ఈ మిషన్ లో వేస్తారు. ఈ మిషన్ లో వేయగానే ఫుల్ మఖానా మార్కెట్లో అమ్మడానికి రెడీ అయిపోతుంది. వీటన్నిటిని మార్కెట్లో పంపడానికి మధ్యలో ఒకటి ఉండిపోయింది, అదే ప్యాకేజింగ్. ఆ ప్యాకేజింగ్ కూడా చేసేసి పంపేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏమైనా కొత్త విషయం తెలుసుకున్నట్టు మీకు అనిపిస్తే మొహమాట పడకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్.